అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అగ్రి భూములన్నీ బాధితుల్ని ఆదుకుంటామన్న జగన్ అదే హామీతో అధికారంలోకి, కానీ ఆ భూములపైన కన్నేసిన నాటి మంత్రి పక్కాగా కాజేసేందుకు జోగి ఫ్యామిలీ ప్లాన్, సిఐడి అటాచ్మెంట్లో ఆ భూములు, బాబాయ్ కొడుకు ద్వారా 2160 గజాల అగ్రి భూముల కొనుగోలుకు రమేష్ డ్రామా, నంబర్ పొరపాటు పేరిట పెద్ద నాటకం, కొన్నది సర్వే నెంబర్ 88లోనివి సర్వే నెంబర్ 87కు మార్చాలని సవరణ దరఖాస్తు, అడ్డగోలుగా రిజిస్ట్రేషన్ పూర్తిగా సహకరించిన సర్వేయర్లు అధికారులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మళ్ళీ చంద్రన్న కానుకలు అంటూ పేదలకు సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ తోఫాలకు సన్నాహాలు, ప్రభుత్వం ఏటా 538 కోట్ల భారం బియ్యంతో పాటు సబ్సిడీపై పలు సరుకులు, ప్రణాళికలు సిద్ధం చేసిన ప్రభుత్వం, రాష్ట్రంలో 1.48 కోట్ల రేషన్ కార్డులు, వీటిలో 90 లక్షలకే కేంద్రం గుర్తింపు, ఆహార భద్రత చట్టం రాయితీ వాటికే, 58 లక్షల కార్డుల భారం రాష్ట్రంపైనే, గంటల్లో కార్డులు ఇస్తామని జగన్ బీరాలు, కేంద్ర నిర్ణయంతో 6 నెలలకు మార్పు, అది సక్రమంగా జరగలేదు, 3.36 లక్షల దరఖాస్తులు పెండింగ్, వీటన్నిటిపైన విధాన నిర్ణయం అవసరం. అసలు రాసే వార్తకి చేసేటటువంటి ఆరోపణకి అర్థం పర్థం లేనిదంటే సజీవ సాక్ష్యం ఇది. మన రాష్ట్రం ఉంది 1.65 లక్షల కుటుంబాల్లో 1.4